రాజ్యాంగ ప్రేమికులకు ప్రజాస్వామ్యవాదులకు నా యొక్క జైభీములు. నా పేరు కొరగంటి హనుమంతరావు, సామాజిక కార్యకర్త, ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుంచి వచ్చాను. ఆల్ తెలుగు ప్రజా పార్టీ వ్యవస్థాపకులైనటువంటి కటికల శివభాగ్యరావు గారు ప్రజెంట్ ఉన్నటువంటి రాజకీయ పార్టీలుకి భిన్నంగా 75 ఏళ్ల గణతంత్రంలో మరి ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు ప్రజల బానిసలు కాదు, ఈ సమాజంలో యజమానులు అని చెప్పి ఉన్న విధంగా మేనిఫెస్టోను తయారు చేశారు. కొత్తగా ఆవిర్భించినటువంటి రాజకీయ పార్టీ ప్రస్తుత రాజకీయ పార్టీలకు చాలా భిన్నంగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి రాజ్యాంగాన్ని బతికించేందుకు ఒక నూతన ఒరవడిని తీసుకొచ్చినటువంటి పార్టీ ఆల్ తెలుగు ప్రజా పార్టీ అని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను. అలాగనే వారు పెట్టినటువంటి మేనిఫెస్టో నిరుద్యోగ నివారణకి మంచి మేనిఫెస్టో, అలాగనే ఒక మనుషుల్ని డబ్బులు ఇచ్చేసి బానిసలుగా తయారు చేసేటువంటి అంశం కాకుండా వారికి ఉత్పత్తి కారకాలుగా మ్యాన్ పవర్ని తయారు చేసేటువంటి అంశంగా మేనిఫెస్టో ఉంది. దానికి తర్వాత రెండోది, ఏ రాజకీయ పార్టీ పెట్టినటువంటి అవినీతి రహిత పాలన అందిస్తామని పారదర్శకంగా జవాబుదారితనంగా వారు ముందుకు తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యం అంటేనే వాస్తవం చెప్పాలంటే భారతదేశంలో తల్లి గర్భంలో నుండి సమాధి వరకు, చనిపోయే సమాధి వరకు వెళ్ళేంత వరకు కూడా ట్యాక్స్ కడుతున్నటువంటి మనుషులకి మరి ప్రశ్నించేటువంటి హక్కు ఉండాలనేటువంటిది రాజ్యాంగం చెప్తుంటే, అటువంటి హక్కులకి తూట్లు పొడుస్తున్నటువంటి ప్రస్తుత రాజకీయ పార్టీలు అధికారమే దాహంగా వ్యాపార దృక్పథంతో సేవా రంగాలని కలుషితం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు, ప్రజాస్వామ్యాన్ని బతికించుకునేందుకు ప్రశ్నించే తత్వాన్ని ప్రబోధిస్తున్నటువంటి పార్టీ ఆల్ తెలుగు ప్రజా పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. జై భీమ్. కొల్లాబుత్తుల ప్రసాదరావు, అధ్యక్షులు, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం ఆల్ తెలుగు ప్రజా పార్టీ. ఈరోజు విజయవాడలో పార్టీ ముఖ్య నాయకులు, రాబోయే ఎలక్షన్లో పోటీ చేయదలుచుకున్న నాయకులు, కార్యకర్తలు సమావేశం జరుగుతున్నది. ఈ యొక్క సమావేశంలో మా యొక్క పార్టీ మేనిఫెస్టోని నాయకులందరికీ, కార్యకర్తలందరికీ కూడా విశదీకరించడమైనది. ఈ యొక్క మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల యొక్క సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి ఈ రోజుని పార్టీ నేషనల్ అధ్యక్షులైనటువంటి డాక్టర్ కె శివభాగ్యరావు గారు కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా వివరించడం జరిగినది. ఈ మేనిఫెస్టో కనుక ప్రజలందరూ అందుబాటులోకి వచ్చి ప్రజలు ఆదరించి ఈ యొక్క పార్టీకి పట్టం కడితే ప్రజల యొక్క సంక్షేమమే కాదు, అభివృద్ధే కాదు, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి నవరత్నాల కంటే 22 సంక్షేమ పథకాలు గ్యారంటీలతో అభివృద్ధి చెందుతుందని ఈ రాష్ట్రం ఘంటాపథంగా చెప్తున్నాను. కాబట్టి ఈరోజు సమావేశంలో తీర్మానించుకున్నటువంటి నాయకులు వారి వారి యొక్క నియోజకవర్గాల్లో ప్రజల వద్దకు వెళ్ళి ఈ యొక్క 22 యొక్క ఆశయాలను ప్రజలకు వివరించినట్లయితే తప్పనిసరిగా ప్రజలు ఆదరించి ఈ యొక్క పార్టీకి విశేష స్పందన లభిస్తుందని ఆశిస్తున్నాను. నేను ఆల్ తెలుగు ప్రజా పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ని, అలాగే స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్లో డైరెక్టర్ హెచ్ఆర్ అండ్ అడ్మిన్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు స్నేహ విజయవాడ కార్యాలయంలో స్టేట్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్కి సుమారు స్టేట్ వైడ్గా ఒక 40 మంది వరకు వచ్చారు. డాక్టర్ కటికల శివభాగ్యరావు గారి నాయకత్వంలో ఏర్పడిన ఆల్ తెలుగు ప్రజా పార్టీ విధి విధానాల గురించి, సోషల్ మీడియా యొక్క ఇంపార్టెన్స్ గురించి ఈరోజు ఎక్కువగా చర్చించడం జరిగింది. మీరందరూ కూడా సోషల్ మీడియా ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి ఒక్కరూ డెడికేటెడ్గా కమిట్మెంట్తో తప్పకుండా గెలుస్తామనే నమ్మకంతో పనిచేయాలని నాయకులందరూ తెలియజేశారు. అలాగే డాక్టర్ కటికల శివభాగ్యరావు గారు కూడా బాపట్ల నియోజకవర్గం నుంచి తప్పకుండా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఆశాభావాన్ని ప్రతి ఒక్కళ్ళు వ్యక్తం చేశారు. మేమందరం కూడా అదే ఆశతో ఉన్నాము. అందరూ యునైటెడ్ ఫోరంగా ఏర్పడిన మీరందరూ కూడా కలిసి ఈ పార్టీ గెలిచినా గెలవకపోయినా ఒక ముఖ్యమైన ప్రతిపక్షంగా ఉండాలని, అలాగే బాపట్ల నియోజకవర్గం నుంచి డాక్టర్ కటికల శివభాగ్యరావు గారు తప్పకుండా అసెంబ్లీలో అడుగు పెట్టాలని మేమందరూ కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు కె రవికుమార్, రిటైర్డ్ డిఎస్పీ. నేను ఆల్ తెలుగు ప్రజా పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు మా ఆల్ తెలుగు ప్రజా పార్టీ స్టేట్ వైడ్ లీడర్లతోటి, నా
కంటెస్ట్ చేసే నాయకులతోటి మిగతా సీనియర్ నాయకులతోటి ఇంపార్టెంట్ మీటింగ్ ఒకటి పెట్టుకున్నాము. ఇందులో చాలా తీర్మానాలు జరిగినాయి. కంటెస్ట్ చేసే క్యాండిడేట్లు ఏ విధంగా ముందుకు వెళ్ళాలా, జరుగుతున్న పొలిటికల్ సినారియోలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని బీజేపీ, టీడీపీ, జనసేన వీళ్ళందరూ కలిసిన నేపథ్యంలో మిగతా కమ్యూనిటీస్తో ఏ విధంగా ముందుకు వెళ్ళి వాళ్ళ ఓట్లన్నీ ఏ విధంగా మనం గెయిన్ చేసుకోవాలని మంచి మంచి ప్లాన్స్ తోటి మా కంటెస్టెంట్ కార్యకర్తలు తీర్మానం చేసుకున్నారు. డెఫినెట్గా ఈ 175 అండ్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ అండ్ 25 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్లో యునైటెడ్ ఫ్రంట్ ద్వారా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ద్వారా ఏర్పడిన క్యాండిడేట్స్తో కామన్ మినిమం ప్రోగ్రాం ద్వారా ముందుకు వెళ్తూ ప్రతి క్యాండిడేట్ విజయం కోసం ప్రతి ఒక్కళ్ళు సహకరిస్తారని డెఫినెట్గా ముందుకు వెళ్తామని, అదేవిధంగా ఈరోజు మా పార్టీలో కటికల సౌభాగ్యరావు గారు బాపట్ల నుంచి నుంచున్నారు. అందరూ వెళ్ళి అక్కడ క్యాన్వాస్ చేసి డెఫినెట్గా అసెంబ్లీలో పంపిస్తారని, అసెంబ్లీలో అడుగు పెడతారని వాగ్దానం చేసి ఆ విధంగా మేము ముందుకు వెళ్తాము. జై హింద్. నా పేరు డబ్బేప్పారావు, ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్. ఈరోజు ఎన్నికల ప్రయాణంలో రానున్న 2024 ఎలక్షన్కి ఆల్ తెలుగు ప్రజా పార్టీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలనేది దృఢ సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. దీంట్లో ఆల్ తెలుగు ప్రజా పార్టీతో కలిసి ఒక 8 పార్టీలు ఫ్రంట్గా ఏర్పడడం వల్ల వారు పోటీ చేసే చోట వారికి అవకాశాలు కల్పిస్తూ మిగతా అన్ని చోట్ల కూడా ఆల్ తెలుగు ప్రజా పార్టీ పోటీ చేస్తుంది. 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు స్థానాల్లో ఆల్ తెలుగు ప్రజా పార్టీ నాయకత్వంతో మరి ఫ్రంట్ ముందుకు వెళ్తానికి ఈ రోజున ఒక స్టేట్ కమిటీ పోటీ చేసే అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం పూర్తిగా ఫ్రంట్తో కలిసి పనిచేయడానికి, అట్లాగే సర్దుబాటులో కూడా పోటీ చేసే వ్యక్తులు వారి పేర్లు కూడా మరి నమోదు చేసుకొని మేము పోటీ చేస్తామని చెప్పి స్వచ్ఛందంగా మరి ఆల్ తెలుగు ప్రజా పార్టీ శాసనసభలో అడుగు పెడతామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మరి వారు నినాదిస్తూ వాగ్దానం చేసి పోటీ చేసే ప్రతి ఒక్కరిని కూడా గెలిపించుకోవాలని చెప్పి దృఢ సంకల్పంతో ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానం మరి అందరూ కూడా ఆమోదయోగ్యంగా ఆల్ తెలుగు ప్రజా పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. అందరికీ నమస్కారం. నా పేరు కటికల మూర్తి. నేను ఆల్ తెలుగు ప్రజా పార్టీ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ యోజన విభాగ అధ్యక్షుడిగా ఈ ఆల్ తెలుగు ప్రజా పార్టీలో పనిచేస్తున్నాను. మరి ఈ ఆల్ తెలుగు ప్రజా పార్టీ అధ్యక్షులైన కటికల సౌభాగ్యరాజు గారు బాపట్ల నియోజకవర్గంలో మరి పోటీ చేస్తున్నారు కనుక మరి బాపట్ల నియోజక ప్రజలందరూ మరి ఆయన వెనకాల నుండి మరి ఆయన్ని గెలిపించే దిశగా మనం అందరూ ప్రయాణం చేయాలని ఆల్ తెలుగు ప్రజా పార్టీ తరఫున మీ అందరినీ నేను కోరుతున్నాను. జై హింద్. తెలుగు ప్రజా పార్టీ యొక్క ఆశయాలు చాలా చక్కగా, అందంగా, అమలుకు, ఆచరణకు చాలా దగ్గరగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా దాన్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి నమ్ముతున్నారు. నేను సెట్టిపల్లి సుబ్రహ్మణ్యం. ఆల్రెడీ నేను 2019లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కడప నియోజకవర్గం నుంచి నేను పోటీ చేశాను. నేను నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినవాడిని. ఈ పార్టీ తరఫున ఓట్ బ్యాంక్ని చాలా చక్కగా పెంచుతానని నమ్మకంతో నేను ఈ పార్టీలోకి అడుగు పెడుతున్నాను. నన్ను బాగా ఆశీర్వదించినందుకు ఈ యొక్క ఆల్ తెలుగు ప్రజా పార్టీ యొక్క శివభాగ్యరావు గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కాకినాడ నుంచి వచ్చాను. అయితే ఈ రోజున మరి పెట్టినటువంటి మీటింగ్ చాలా అద్భుతమైనది.
చాలా అంశాల గురించి, ఆశయాల గురించి, గ్యారంటీల గురించి, మా యొక్క ప్రగతివరాల గురించి మరి తెలుసుకోవడం జరిగింది. అయితే దీన్ని అద్భుతంగా మేము ఈ పార్టీని గెలిపించడానికి వీటికి ఉన్నటువంటి గ్యారంటీలు, రైతుల గురించి, మా యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీస్ సంక్షేమాల గురించి, అభివృద్ధి గురించి, మరియు వాళ్ళకి మత స్వేచ్ఛల గురించి, ముస్లింకి, క్రిస్టియన్స్కి ఇద్దరిని కలిపి ఒక చట్టం తీసుకొచ్చి అనేది చాలా అద్భుతమైనది. ఏ పార్టీ కూడా ఇంతవరకు చేయలేదు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన ఉంది, వైఎస్ఆర్ పార్టీ ఉంది. వీళ్ళెవరు కూడా ఈ ఆశయాల గురించి కానీ, ఈ గ్యారెంటీల గురించి కానీ ఎవరు ఆలోచించలేదు. మరి 3 ఎకరాల భూమి ఇవ్వడం అనేది చాలా అద్భుతమైంది. మరి వాళ్ళకి అభివృద్ధి, మరి వాళ్ళకి ఆదాయం ఎలా పెరుగుతుంది, ఎలా అభివృద్ధి చెందుకోవాలనేది 3 గేదెల నుంచి మరి వాళ్ళని 3 గేదెలు కాదు, ఇంకా ఎక్కువైనా వాళ్ళు తీసుకునే విధంగా వాళ్ళు సబ్సిడీ మీద మరి 10,000 నుంచి 10 లక్షల వరకు కూడా మరి పావుల వడ్డీ రుణానికి ఇవ్వడానికి కూడా జరుగుతుంది. అయితే నిరుద్యోగం అనేది నిర్మూలించడం అనేది చాలా 100% కరెక్ట్. అది ఈ యొక్క ఆల్ తెలుగు ప్రజా పార్టీది. అయితే ఈ నిరుద్యోగం అనేది మరి ఇంకా మేము అభివృద్ధి చేయడానికి ఆల్ తెలుగు ప్రజా పార్టీ నుంచి మేము కనుక వస్తే తప్పనిసరిగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా సాఫ్ట్వేర్ పెడతానికి కూడా మేము ముందుకెళ్తాము. తప్పనిసరిగా ఈ సాఫ్ట్వేర్ పెట్టడానికి ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ మీద పడుతున్నారు కాబట్టి విద్యార్థులందరూ మరి సాఫ్ట్వేరు, దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ ఉంది. ఆ ఎలక్ట్రానిక్స్ సాంకేతిక విద్య పరంగా కూడా ఎలక్ట్రానిక్స్లో చాలా రాణిస్తున్నారు పిల్లలందరూ. మరి మెకానికల్ పరంగా కూడా మరి ప్రతి జిల్లాలో కూడా మరి అభివృద్ధి చేయడానికి మేము ముందుకెళ్తామని చెప్పి ఆల్ తెలుగు ప్రజా పార్టీ తరఫున మేము చెప్తున్నాము.